పిల్లలు ఈ రోజు మనం విద్యుత్ గురించి తెలుసుకుందాం. మీకు విద్యుత్ అంటే ఏంటో తెలుసా? తెలుసు సార్, విద్యుత్ అంటే కరెంటు. అవునమ్మా, విద్యుత్ అంటే కరెంటు. అగో సాయి సూర్రా ఆ మౌనికలు మొత్తం అన్ని దానికే తెలిసినట్టు మనకు తెలియదారా కరెంట్ అని? అవునురా, ఏమున్నా చిట్టుకున్న చేయలా బట్టి వాళ్ళే చెప్తారా, మనం కూడా చెప్పాలరా. విద్యుత్ మనకు చాలా అవసరం. ఈ విద్యుత్ తోనే బల్బ్ వెలుగుతుంది, టీవీ నడుస్తుంది, ఫ్యాన్ నడుస్తుంది. ఈ విద్యుత్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? సార్ సురేష్ గారికి తెలుసాట సార్. గురువారి నాకేం తెలుసురా, ఏమో నన్ను ఇరికిచ్చినావు. చెప్పురా, మొన్న కరెంట్ లేకపోతే ఏమైందో అది చెప్పు, సార్కు మెచ్చుకుంటాడు. సురేష్ నీకు తెలుసారా? లేచి చెప్పురా, విద్యుత్ లేకపోతే ఏమైతుందో. సార్, విద్యుత్ లేకపోతే మనం చేపల కూర తినలేము. ఓరి అవులగా, కరెంటుకున్న చేపల కూరకు ఏమైనా సంబంధం ఉన్నదారా? ఉంది సార్, కరెంటు లేకపోతే బల్బ్ వెలగదు, బల్బ్ వెలగకపోతే ఇంట్లో చీకటి ఉంటది, చీకట్లో చేపల కూర తింటే ముళ్ళు గుచ్చుకుంటది. అందుకే సార్, విద్యుత్ లేకపోతే చేపల కూర తినలేము. అయితే ఇప్పుడు కరెంట్ లేకపోతే చేపల కూర తినలేరు. నువ్వు ఇట్రా బిడ్డ, నువ్వు ఇట్రా. ముళ్ళు గుచ్చుకుంటాయి, అయితే నీ ముళ్ళు నేను తీస్తుందా, నువ్వు ఇట్రా. అరే చూడరా, వాళ్ళు ఎట్లా నవ్వుతారో, మెచ్చుకుంటారని నువ్వు కాదురా.